టాయిలెట్ లో కూర్చునే కమోడ్ 12 లక్షలు పెట్టారంట. మరి దాని మీద కూర్చునే కానీ రాదేమో. ఏంటి బ్రో అంత మాట వెయిటింగ్. దాని మీద కూర్చొని పక్క నుంచి సముద్రం సౌండ్ వినాలి, బీచ్ సౌండ్ వినాలి. ఎందుకంటే అది బీచ్ వైపు ఉందంట. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్టే. అంత కాస్ట్లీ కమోడ్ మీద కూర్చొని పక్క నుండి సౌండ్ వింటేనే వస్తుందేమో. వెరీ వెరీ కాంప్లికేటెడ్. ఏది ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది వెరీ వెరీ కాంప్లికేటెడ్. అంత తేలిగ్గా అర్థం కాదు. ఏంటి అంత అర్థం కాదని గట్టిగా చెబుతున్నారంటే నాకు అర్థం కాలేదు కాబట్టి ఇది రియలైజేషన్. కాబట్టి నేను అనేక సార్లు విజిట్ చేసి స్టడీ చేసి అనేక మంది అడ్వైజర్ తో మాట్లాడిన తర్వాత నేను నిర్ణయం తీసుకున్నా. ఇది ఇప్పుడు పూర్తయ్యేది కాదు అని చెప్పిన మొదటి వ్యక్తిని నేను. డయాఫ్రమ్ వాల్ వరకే మనం మాట్లాడదాం. నది ఇది కదా, నది డైవర్షన్ ఇది. ఆర్టిస్ట్ మనసులో ఏముందో ఆర్టిస్ట్ చెప్పడు, అది చూసే వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఓకే, ఇది చూసుకున్నాం. ఇక్కడ డయాఫ్రమ్ వాల్ వెయ్యాలి. చాలు, నేను పోతానన్నయ్య, నేను పో. ఈ డయాఫ్రమ్ వాల్ వెయ్యాలి అంటే నిబంధన ఏమిటి అంటే, ఓకే నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుంది. అంటే డయాఫ్రమ్ వాల్ వేసే ముందు డయాఫ్రమ్ వాల్ వేయటం, ఎర్త్కమ్ రాక్ ఫిల్లింగ్ డ్యామ్ చేయటం ఒక రోజుతో అయ్యే పని కాదు, ఒక సీజన్తో అయ్యే పని కాదు. చూడండి అక్కడ ఏముందో. రుషికొండ పైన ముఖ్యమంత్రి గారు అక్కడ ఉండటానికి వీల్లేదు, ఆ రిసార్ట్ లో ఎక్కడ ఉండకూడదు అని చెప్పేసి పిటిషన్ ఈ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకి ఆ ఋషికొండ మీద ఆయన ఎంత కాన్సన్ట్రేషన్ మనం చూస్తున్నాం. బాబు చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకి వీళ్ళు వారి మీద విషయం చమ్మేదే కాకుండా ఏ విధంగా పవన్ కళ్యాణ్ పంపించి అక్కడ ఓవర్ యాక్షన్ చేయించారో కూడా మనం చూసాం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనా రాజధానిగా వైజాగ్ ని అనౌన్స్ చేసిన రోజు నుంచి వైజాగ్ మీద, ఉత్తరాంధ్ర మీద వీళ్ళకి ఎంత కడుపు మంటో ఏ విధంగా నేను అనుకుంటాను, మరి ఆమె అనుకుంటాను మనకు తెలియదు. ఈ రోజు తారాస్థాయికి వెళ్ళిపోయారు. అసలు సుప్రీంకోర్టుకి వెళ్లి జగన్మోహన్ రెడ్డి గారు ఆడ ఉండకూడదు అని పిటిషన్ వేస్తే తుపుక్కను ఉంచి దాన్ని డిస్మిస్ చేశారు. అంటే అలాగే ప్రజలందరికీ కూడా ముఖ్యమంత్రిని కలవటానికి అనువైన ప్లేస్ ఉండాలి. సో అడగండి, ఫీల్ అవ్వకూడదు, అడగండి, మనసులో పెట్టుకోకూడదు, అడగండి సార్, మీకు కొంచెం నోటుతో. ఈ రోజు కమిటీ నిర్ణయం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉంటారు. మాట్లాడండి. With your prayers and support, we are winning our campaign. This election is the worst in the history of the country. పైగా మనం గెలిచిన ఆనందంలో ఉన్నాం, వాళ్ళు ఓడిన బాధతో ఉన్నారు. ఈ తృప్తినైనా వాళ్ళకు మిగులుద్దాం. All political parties to join with me to boycott the election before the democracy is dead. Now the democracy dying, secularism is suffering. చెప్పావురా, ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగా. Even judiciary being influenced and media is controlled and manipulated. ఏంటిది? నేనున్నాను రా, ఏంటిది చిన్నపిల్లల ఏడుస్తా? చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.